భవత్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిని భ్రష్టు పట్టించింది టీడీపీ నేతలే. ప్రజలను మోసగించే టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి? నగరంలోని 23వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్ సూటి ప్రశ్న. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారులకు వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్రంలో మళ్లీ జగనన్న పాలనే. సంక్షేమ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతున్న ప్రజానీకం. నియోజకవర్గంలోని గ్రామాల వారీగా విస్తృత పర్యటనలు. నాయి బ్రాహ్మణులలో రాజకీయ చైతన్యం రావాలి. జగనన్న పాలనలోనే సంక్షేమం. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ భరత్. శుష్క వాగ్దానాలతో ప్రజలను నమ్మించి 2014లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ 2019లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం సూటిగా ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్న ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా బహిరంగ చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని 23వ వార్డు గోదావరి బండ్ వాటర్ వర్క్స్ ఎదురుగా గల సాయిబాబా ఆలయం పక్క వీధిలో వినాయకుని ఆలయం వద్ద నుండి ఎంపీ భరత్ వార్డు పర్యటన నిర్వహించారు. ఆ వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. నగరంలో ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మెయిన్ రోడ్ ప్రధాన సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేశారని విమర్శించారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చి గెలిచిన తర్వాత కనబడిన నాయకులకు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు. రేపు మనం దేవుడి దయతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేస్తాం. అభివృద్ధి ఆగకూడదు, అభివృద్ధి చేసుకుందాం. కలిసికట్టుగా రాజమహేంద్రవరానికి ఎవరు మంచి చేశారనేది ప్రజల్ని ఆలోచన చేసి తమ అమూల్యమైన ఓటు అభివృద్ధికి ఓటు వేయాల్సిందిగా ప్రజల్ని కోరి ప్రార్థిస్తున్నాం. మన వాళ్ళందరినీ పిలిచాను, చెప్పారా? మన వాళ్ళందరినీ. అమ్మ నమస్తే, కులాసానా? అంత బాగున్నారా అమ్మ? ఊరంతా బాగుంది కదా, అభివృద్ధి జరుగుతుంది కదా, పథకాలు వస్తున్నాయమ్మా? ఇంటికి పథకాలు వస్తున్నాయన్నా? ఏం పథకాలు వస్తున్నాయి? పెన్షన్ అయ్యి వస్తున్నాయి కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తెలుసా? లైన్లో నుంచో పెట్టబోతున్నాడు పెన్షన్లు తీసుకోవడానికి. ఇదివరకు చక్కగా వాలంటీర్లు అందరూ ఇంటికి వచ్చి ఇచ్చేవారు. మీరు అందరికీ తెలియాల. ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే లైన్, మళ్ళీ ఆ పెన్షన్ ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. జగనన్న వస్తే 4-5 వేలు అవుతుందండి పెన్షన్. ప్లస్ సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లేనా? బాగుంది, అంత బాగానే ఉన్నారు కదా, సపోర్ట్ చేయండి అన్న. రేపు గోదావరి గట్టు కూడా మంచిగా చేస్తున్నామండి. గోదావరి గట్టు కూడా కాశీలాగా కోటిలింగాల ఘాటు, పుష్కర్ ఘాటు, మార్కండేయ స్వామి ఘాటు, ఇవన్నీ ఘాట్లు కలిపేస్తాం. చక్కగా మీరు వాకింగ్ చేసుకోవడం అక్కడే చేసుకోవచ్చు. ఉండమ్మా, మర్చిపోకండి, ఫ్యాన్ మర్చిపోకండి అమ్మా. మీరు ఎల్లుండ పెన్షన్ లైన్లో నుంచో పెడతారు. నేను లైన్లో నుంచో పెడుతున్నాడు, మళ్ళీ క్యారేజ్ కట్టి పంపించాలి. ఈ 2 నెలల్లో ఇబ్బంది ఉంటుందమ్మా. ఏప్రిల్, మే, జూన్ కూడా. జూన్ అయ్యాక జూలై నుంచి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాలంటీర్లను పెట్టి చేస్తారు. ఓకే రైట్ అమ్మా. నానేనా? మర్చిపోకండి, పట్టుకోవడానికి ఇబ్బంది ఏమో, అలా వేసేసండి. లేదు ఓకే మరి అయ్యా నమస్కారం.
ఇప్పుడే మాట్లాడుతున్నా. ఓహో గుడ్, వెరీ గుడ్. ఆయన ఏమో మరి చక్కగా ఇంకా యూత్ లాగా తిరుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆయన పెద్ద అబ్బాయి. అగో మీ వాడు మనోజ్. ఆహాహా. కూర్చోండి. ఏం లేదు లేవకూడదని. పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి. మా నియమాలు అంతా కులాసనే కదా. అంతా కదా. మరి ఫ్యాన్ అయినా ఊరు బాగుందా లేదా? చిన్న కోరిక చెప్పండి. ఎందుకంటే అప్పుడు మా ఆవిడే అడిగింది గేట్ దగ్గరికి వచ్చినప్పుడు, రామ్మా కూర్చోండి. పిల్లది P3 ఇంపెరిమెంట్స్ ఎందుకు రాలా? ఎందుకు రాలేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడిగితే మీరు ఏమన్నారంటే ఏమన్నా అది కోర్టులో జరుగుతుందండి, అది ఇన్కమ్ ట్యాక్స్ ఉందా? ఇల్లు కట్టుకున్నప్పుడు వేసాను. మరి ఇన్కమ్ మళ్ళీ ట్యాక్స్ తర్వాత మీరు వేసారు, మీరు చెప్పండి నాకు సమాధానం. తర్వాత 4-5 సార్లు మీరే వేసారు. ఏమిటి వేసేది? P3 ఇంపెరిమెంట్స్ వేసారు. మళ్ళీ అయిపోయిందా? మళ్ళీ అయిపోయింది. మళ్ళీ కట్టడం మొదలెట్టారు. నెక్స్ట్ ఇయర్ 2 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ ఆగిపోయింది. సో దానికి 60 years, 15 రాలేదు, 60 రాలేదు. కాదు, మళ్ళీ వేసారా? మళ్ళీ వేయలేదండి, రిటర్న్ వేయలేదు అసలు. ఒకసారి ఆ అకౌంట్ అది ఇవ్వండి, నేను ఒకసారి వర్కౌట్ నేను చేసి. కృష్ణమోహన్ గారి దగ్గరికి వచ్చానండి. వచ్చారా? ఏం చెప్పాడు మరి? ఇదేంటిది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆఫ్ చేశారండి అన్నారు. ఆయన మళ్ళీ మీకు ఫోన్ చేస్తే మళ్ళీ పడిందని చెప్తున్నాను కదా నేను. పడింది, మళ్ళీ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసామండి. మళ్ళీ ఆపేశారా? కట్టేసాం. మళ్ళీ కారణం ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి ఉండదు, వేరేది ఏదైనా కారణం, కాదండి. కరెంట్ బిల్లు లేకపోతే ఇంకోటి. అసలు అవి ఏమీ లేవు. అదే ఒకసారి కృష్ణమోహన్ గారితో మీరు టచ్ లో ఉండండి, నేను మాట్లాడతాను. సరే తప్పకుండా. మరి ఊరంతా బాగుందా లేదమ్మా చెప్పండి. బాగుందండి, అది బాగుంది. మాకు అమ్మాయికి మీరు ఏమడిగారు, ప్రాబ్లం ఏంటి అని అడిగారు. నాకున్న ప్రాబ్లం చెప్పాను, మీరు సాల్వ్ చేస్తా అన్నారు. 100%. ఇప్పుడమ్మా నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే గోదావరి గట్టు, కోటిలింగాల ఘాటు, పుష్కర్ ఘాటు, మార్కండేయ స్వామి ఘాటు, విఐపి ఘాటు, ఈ ఘాట్లన్నీ కాశీలో కలిపేస్తున్నాం. చక్కగా మీరు వాకింగ్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. చక్కగా నదీ తీరంలో హాయిగా గాలి వేస్తూ ఉంటుంది. చక్కగా మార్నింగ్ వాక్. ఒక 25-30 అడుగులు వెడల్పు వస్తుందండి. వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుంది. కిందనంతా చక్కగా మీకు వాకింగ్. పైన ఏమో ట్యాంక్ బండ్లో చేసేస్తాం. ఇదంతా అద్భుతంగా ఉంటుంది. డ్రీమ్ ప్రాజెక్ట్ అది. మరి మర్చిపోకుండా ఫ్యాన్ ప్రాబ్లం ఏం లేదండి, మాకున్న ప్రాబ్లం మీతో చెప్పాం, అడిగారు కాబట్టి చెప్పాం. అదొక్కటి నాకు చేసి పెట్టండి, చేయిస్తాను. ఏం లేదు, 1,50,000 కట్టాలంటే మధ్యలో మాన్పింగ్ చేయాలా, పిల్లల్ని చదివించాలా? ఏం చదువుతున్నాడు? ఇదేంటది డి ఫార్మసీ, వికాస్ కాలేజ్ అండి. అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ కూడా చేశారండి వికాస్ కాలేజీకి. నేను చెప్తాను కానీ చేశారు. సరే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఒకసారి ఫోన్ చేసి చెప్తాను. తప్పకుండా ఆ కాలేజ్ వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఓకేనా మందులు గారు? మరి ఉంటాను. మీరు వస్తున్నారని తెలిసింది పండు నాకు ఫోన్ చేస్తాడండి. భరత్ వస్తున్నాడు అని ఫోన్ చేస్తాడు, అదే మాట్లాడుతున్నాను. సరే మరి ఉంటానండి. సరే. ఏం కొడతారు లేవకూడదండి. కాదు, వీళ్ళంతా మన ఓటింగే. అందులో ఉన్నప్పటికీ కూడా నాకే ఇస్తాడు. వాళ్ళు మొన్న వచ్చారు నా దగ్గరికి, వాళ్ళని ఒకసారి మాట్లాడి వర్క్ ఏ నమస్తే కులాసానా భరత్ సురేష్ని డిస్ట్రిబ్యూట్ చేయట్లేదండి. మా హస్బెండ్ తీసినవి రావట్లేదు. ఓటు కార్డులు కూడా 3 కార్డులు ఉంటే 2 వస్తున్నాయి, ఇంకోటి రావట్లేదు. లేడీస్ పేరే రావట్లేదు. ఓటు రాలేదా మీకు? రాలేదు, లేడీస్ రాలేదు. పంపిస్తున్నారు కదా, గవర్నమెంట్ పంపిస్తున్నారు. ఓకే, కార్డు మగానే వస్తున్నాయి, లేడీస్ రావట్లేదు. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కాకినాడ. మీకు కళ్ళద్దాలు రాలేదు? రాలేదు. మీరు చూపించుకున్నారా? చూపించుకున్నప్పుడే 5,000 కొంతమందికి వచ్చినాయి సార్, ఇంకా కొంతమందికి రావాలి. నాకు రాలేదు సార్, అలాగే ఇవ్వలేదండి. అదే నెక్స్ట్ ఏంటంటే వెళ్తారా? ఇప్పుడు వెళ్తారా? కిరా హాస్పిటల్కి వెళ్తారా? వెళ్తాం సార్, మనం చేయించామా? రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక వీధిలో గల రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో క్లౌడ్స్ అండ్ కోడ్స్ సౌజన్యంతో ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ వారు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు అని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య తెలిపారు. బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ చదివిన వారికి మాత్రమే ఒమేగా హెల్త్ కేర్ వారు నిర్వహించే ఈ ప్రాంగణ ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులని ప్రిన్సిపల్ సత్య సౌందర్య అన్నారు. ఈ ప్రాంగణం ఎంపికల్లో 3 రౌండ్లుగా ఎంపిక విధానం ఉంటుందని, మొదటి రౌండ్లో స్క్రీనింగ్ టెస్ట్ ఒమేగా హెల్త్ కంపెనీ వారు పెట్టి దానిలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఇప్పుడు 2వ రౌండ్లో గ్రూప్ డిస్కషన్, 3వ రౌండ్ వర్చువల్గా టెక్నికల్ రౌండ్ నిర్వహించడం జరుగుతుందని, దానిలో కూడా సెలెక్ట్ అయిన వారికి 45 రోజులు ఒమేగా హెల్త్ కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తారని అన్నారు.
రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఒమేగా హెల్త్ డ్రైవ్ అనే కంపెనీ వారు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ మెయిన్ గా లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే మెడికల్ టర్మినాలజీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. మన లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంబీబీ సిబిటి వాళ్ళు అలాగే సిబిసిబిటి వాళ్ళు కూడా ఈ డ్రైవ్ కి పంపించడం జరిగింది. సో కంపెనీ గురించి వచ్చేసి ఏంటంటే ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ. సో అన్ని ఏరియాస్ లో కూడా ఈ కంపెనీ అనేది ఉంది. మనకి ఫిలిప్పైన్స్ క్యాపిటల్ 2 క్యాపిటల్స్ లో కూడా ఈ కంపెనీ అనేది ఉండడం జరిగింది. మన ఇండియాలో అయితే తిరుచిలో ఉంది, చెన్నైలో ఉంది, అలాగే డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ కంపెనీ అనేది ఉంది. అండ్ సో ఇంత మంచి పెద్ద కంపెనీ మా దగ్గరికి తీసుకొచ్చినందుకు సిఎన్సి వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఎన్సి కంపెనీలోనే మా పిల్లలకి మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇప్పించాం. సో ఆ రాజేష్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ ఈ కంపెనీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈ కంపెనీలో స్టూడెంట్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందంటే వాళ్ళు యుఎస్ క్లయింట్స్ తో డీల్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళ జాబ్ రోల్ వచ్చేసి మెడికల్ కోడర్స్ గా తీసుకుంటారు వాళ్ళని. ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వీళ్ళ కోడింగ్ టర్మినాలజీతో కోడ్స్ అనేవి ఒక బుక్ ద్వారా యూజ్ చేసి రాయటం జరుగుతుంది. సో ఆ రోల్ పొజిషన్ కి మా స్టూడెంట్స్ అనేది ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఎంఎన్సి కంపెనీస్ ఇంకా మరిన్ని తీసుకొస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక స్టూడెంట్స్ కి చదువుతో పాటు డిగ్రీతో పాటు ఉద్యోగం అనే ఏదైతే మోటో చైర్మన్ సార్ గారిది ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను క్లౌడ్స్ అండ్ కోర్స్ టెక్నాలజీస్ సిఇఓ అనండి. అండ్ యాక్చువల్లీ మేము రాజమండ్రి వచ్చిన కొత్తలో ఫస్ట్ చాలా కాలేజెస్కి మేము విజిట్ చేసాము. లైక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్కి ఇంటర్న్షిప్తో పాటు ప్లేస్మెంట్ కూడా విల్ కండక్ట్ ద డ్రైవ్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మల్టీనేషనల్ కంపెనీ టైప్స్. ఓకే, అప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మాకు ఈ కాలేజ్ సౌందర్య మేడం గారే మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఈవెన్ దో మేము ఫ్రెషర్ అయినా సరే చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయండి, నమ్మాలని లేదు, బట్ మేము నమ్మకంతో మేము మీకు పిల్లల్ని ఇస్తున్నామని చెప్పినప్పుడు మేము బీఎస్సీ సిబిజెడ్ అండ్ ఎంబీబీసీ సిటీ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ని, మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ని. ఆ స్టూడెంట్స్కి మనం మెడికల్ కోడింగ్ మాత్రమే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చాము. అందులో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ మాకు ఇచ్చింది మొత్తం 65 మెంబర్స్ని ఇచ్చారు. 65 మెంబర్స్ని కూడా పర్ఫెక్ట్గానే ట్రై చేసాం. ఇప్పుడు మనం డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. 65 మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకి కంపెనీ ఇచ్చిన అష్యూరెన్స్ 40 మెంబర్స్ని వీల్ రిక్రూట్ ఫ్రమ్ ద కాలేజ్ అని చెప్పారు. అండ్ దిస్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ మమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ కాలేజ్ అంటే కాలేజీ యాజమాన్య సౌందర్య మేడం గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. Right? But in the evening time it is 17-18 degrees. So what is the normal temperature, right? Okay, what is the normal temperature in Kakinada? Maybe even 44, 45 at times in summer. Opposite to Kakinada and Rajamandri also same, right? 40, 41 degrees. So this is not the same case in Bangalore. When you come to a company, when you go out of your comfort zone, that is go out of your home, you get to know how people are. Say you make new friends and you also meet. Okay. Any one of the company will place you and you will go to a particular location. If you are ready to go anywhere, you will meet new people, you will meet new exposure to everything. So make use of it and try to build your own career. So, most of you know what is medical coding, right? So, I don't need to explain this slide. Right, am I right? Yes or no? Yes, sir. Yes, sir. Yes. No, sir? Yes, sir. Okay, everyone at breakfast? Yes, sir. So, people from Aditya College. At what time you started? Afternoon. Okay, I'm still active. This is your first job, guys. You be active. You will get a lot of it. So why is medical coding done? Can anyone explain? It's possibly very simple, smooth. Okay. The main motto of medical coding is to make the process very smooth in terms of payments. Okay. To make the payment terms very smooth. So I'll ask you one more thing. What is the process of me getting into hospital clinic? I thought you are student. You student.
Can anyone tell me? Completed medical coding. We're paying the bills to when the results long time and it takes process for long time to take medicine from the pharmacy. Yes. Okay, thank you. Thank you, that was correct, but I will explain you in detail. Okay. So whenever I or anyone of this, anyone in this bias or flow person, correct? See, you are the patient. When you are the patient or I am the patient, I cannot go and admit myself. I should be helped by someone else, right? So they have to fill my admission form, my parents or friends or maybe wife or husband, children, whatever it is. Okay, we have to be accompanied. Okay, we have to go to an hospital in India. Okay, get our admission details filled. Okay, wait for a long queue. రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా బాగా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 22వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వంకాయవారి వీధి, అష్టలక్ష్మి తదితర పరిసర ప్రాంతాల్లో టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్కు వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాల కరపత్రాలను అందజేసి రాజమహేంద్రవరం పార్లమెంటుకు పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపైన, సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఏ స్వామి రానున్న సార్వత్రిక ఎన్నికలలో సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం నాడు కోరుకొండ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల లబ్ధిని వివరించడంతో పాటు జగనన్న ప్రభుత్వానికి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కోరుకొండ గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి మహిళలు హారతలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు జగనన్న సంక్షేమ పథకాలకు 2.75 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారని తెలిపారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇచ్చిన 650 హామీలు అమలు చేయలేకపోయారని విమర్శించారు. సపోర్ట్ కావాలన్నా శ్రీనివాస్ గారు
నిస్వార్థంగా 10 మందికి సేవ చేసే నాయి బ్రాహ్మణులలో కూడా రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. మంగళవారం నగరంలోని నటరాజ్ థియేటర్ ప్రక్కన కృష్ణానగర్ కొత్త రోడ్డు వివి గార్డెన్స్ లో నాయి బ్రాహ్మణులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి దుర్స్థనంతో ప్రతి సామాజిక వర్గాన్ని ఏ విధంగా అవమానించారో అందరికీ తెలుసన్నారు. తోకలు కత్తిరిస్తామని, ఆ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యారన్నారు. ఇటువంటి నేతలు వారి స్వలాభాన్ని చూసుకుంటారే తప్పిస్తే రాష్ట్రానికి చేసేదేమీ ఉండదన్నారు. ముఖ్యమంత్రి జగనన్న పేదల సంక్షేమానికి లక్షల కోట్లు వెచ్చిస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని తెలిపారు. పాశ్చాత్య పద్ధతుల్లో కూడా పోటీ పడేటువంటి విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఇంగ్లీష్ బడి అనేటువంటిది పెట్టి తెలుగును ఎక్కడ ఇబ్బందికరం కాకుండా తెలుగును మామూలుగా దానికి ఇచ్చేటట్టు, మరి ముఖ్యంగా ఆడపిల్లలను తప్పకుండా చదివించండి. ఎందుకంటే ఆడపిల్లలకి మనం ఇచ్చేటువంటి ఆదాయం ఏదైనా ఉందంటే, ఆస్తి ఏదైనా ఉందంటే తప్పకుండా విద్య. మన పిల్లలను తప్పకుండా చదివించండి. ఈ పోటీ ప్రపంచంలో పంటలు పడాలనుకున్నప్పటికీ పరిశ్రమ అయిపోయింది, పన్ను అయిపోయింది. ఇక్కడ మనం చేసేటువంటి ముందే చూస్తే ఒక పక్కన పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చేసి ఇవాళ మీ జాతిలో చిన్నవాళ్ళు బతకాలంటే కష్టం. అటువంటిది మీరు జగన్ చేదోడు కానివ్వండి, దేవాలయాల్లో కానివ్వండి, వివిధ పార్లమెంట్ సభ్యులుగా గూడూరు శ్రీనివాస్ గారిని, అలాగే శాసనసభ్యుడిగా కానీ ఇవాళ రాజమండ్రిలో ఇంత శరవేగంగా అభివృద్ధిని మరి పరిగెట్టించినటువంటి ఘనత ఎవరిదో మీరు ఒకసారి బాగా ఆలోచించండి. ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీకకు నిదర్శనంగా ఆంధ్ర పితామహుడు గోపరాజు పట్టాభి సీతారామయ్య గారి చేత స్థాపించబడిన ఆంధ్ర బ్యాంక్ పేరును మోడీ సర్కార్ ఆంధ్రులపై ద్వేషంతో ఆ పేరును రద్దు చేసి యూనియన్ బ్యాంక్లో విలీనం చేసిన వైనం క్షమించరాని నేరంగా పరిగణించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర బ్యాంక్ పేరును మోడీ సర్కార్ నిరంకుశంగా తొలగించినా ఆంధ్రప్రదేశ్లో గల అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మౌనం వహించి మోడీ పట్ల వారికి గల భక్తిని, విశ్వాసాన్ని, భయాన్ని చాటుకుంటున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అన్యాయం ఆంధ్రులకు మాత్రమే జరుగుతుందని, ఏ రాష్ట్ర మాతృభాష పైన ఉన్నటువంటి ప్రభుత్వ నామకరణాన్ని తొలగించే ధైర్యం, దమ్ము మోడీ సర్కార్ చేయలేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్ పైనే మోడీ సర్కార్ విషం కక్కుతుందని, ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారని మోడీ సర్కార్ కూటమి పొత్తులతో ఆంధ్రులను ఓట్లకు యాచిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రులని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రులు సిగ్గుపడడం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లాంటి పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఉండడం మూలంగా భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర బ్యాంక్ని ఆ పేరునే తొలగించేశారు. తొలగించేసి ఊరు పేరు లేనటువంటి మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఒక యూనియన్ బ్యాంక్లో కలిపేశారు. ఇదే తెలంగాణలో కానీ, అలాగే తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ ఆ పేర్లు తొలగిస్తే పెద్ద పెద్ద వివాదాలు జరిగిపోతాయి. ఆంధ్రప్రదేశ్లో అడిగేటటువంటి వాడు లేడు. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం వీళ్ళిద్దరూ కూడా బలహీనతలతో ఉన్నారు. బలహీనతలతో ఉండి మోడీకి బాంఛని అంటున్నారు, మోడీ దగ్గర చేతులు కట్టుకుంటున్నారు, ఈ రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెడుతున్నారు, ఈ ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర పెడుతున్నారు. పెట్టి వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకి రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టేస్తున్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్కి ఉందంటే, ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు. మోడీ ఒక గేమ్ ఆడుతున్నాడు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక్క ఓటు కూడా వేసేటటువంటి ఆంధ్రుడు లేడు. కానీ 25 మంది ఎంపీలు మా నరేంద్ర మోడీ దగ్గరికి వెళతాయి. ఇక్కడ జగన్ ఓటు వేసినా, ఇది చంద్రబాబు నాయుడు ఓటు వేసినా వీళ్ళిద్దరూ కలిసి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తారు. గోదావరి గట్టు మీద ఉన్న మహాకాళేశ్వరం ఆలయంలో భస్మాభిషేకం నిర్వహించారు. భస్మాభిషేకం వీక్షించేందుకు భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమండ్రిని భ్రష్టు పట్టించింది టీడీపీ నేతలే. ప్రజలను మోసగించే టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి? నగరంలోని 23వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్ సూటి ప్రశ్న. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారులకు వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. రాష్ట్రంలో మళ్లీ జగనన్న పాలనే. సంక్షేమ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతున్న ప్రజానీకం. నియోజకవర్గంలోని గ్రామాల వారీగా విస్తృత పర్యటనలు. నాయి బ్రాహ్మణులలో రాజకీయ చైతన్యం రావాలి. జగనన్న పాలనలోనే సంక్షేమం. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ భరత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.